ఇది ఇలా వేగాక మంచి వాసన వస్తుంది కదా, ఇవన్నీ ఇందులో వేసేయాలి. వేసేయాలి. కొంచెం నీళ్ళు పోసి ఈ పొడి అంతా అంటుకుంటుంది కదా, ఇదంతా కూడా ఇలా వేసి ఇలా పెట్టి సిమ్ చేసి ఇలా పెట్టేయాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇలాగా బీరకాయ ఉడికిపోయింది. బీరకాయ ఇప్పుడు ఇలా స్టవ్ మీద వాణాయి పెట్టి దీన్ని ఇందులో ఉన్న నీళ్ళు, ఎక్స్ట్రా నీళ్ళన్నీ ఇలా వంపేయాలి. ఇలా వంపేసి ఇందులో ఏం చేద్దామంటే ఇంకొంచెం కూర పొడి వేస్తున్నాను, గ్రేవీలా వస్తుంది. ఇలా వేసి కొంచెం గ్రేవీలా వస్తుంది. ఇది వేసి ఇందులో చింతపండు పులుసు పోస్తే ఇంకొంచెం పలచన అయిపోతుంది కదా, అందుకని నేను ఆమ్చూర్ వేస్తున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు ఆమ్చూర్ వేస్తే బీరకాయ కమ్మగా ఉంటుంది కాబట్టి ఇలా గ్రేవీలా అవుతుంది. చూడండి, కూర అంతా వేసేయాలి. నాకు కరివేపాకు అంటే మమకారం ఎక్కువ, అందుకని ఇంకొంచెం వేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. ఇది బీరకాయ కూర. కాయలు చాలా లేదవి కాబట్టి చూడండి, ఇలా అయిపోయాక స్టవ్ ఆపేసుకోవాలి.